వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. దట్ ఈస్ కూలీ అనమాట. మై ఒపీనియన్ ఆన్ కూలీ అనమాట. కూలీ కూలీ సాంబార్ ఎలా ఉంది అంటే సాంబార్ చప్పగా ఉంది. బాలేదు భయ్య, అస్సలు బాలేదు, అస్సలు ఎక్కలేదు. ఎందుకంటే ఉప్పు కారాలు ఏమి లేవు. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి లోకేష్ కనకరాజు సాంబార్ చాలా బాగుంటుంది. అలాంటిది ఈ కూలీ సాంబార్ అస్సలు బాలేదు. అస్సలు అమ్మో ఘోరంగా ఉందనమాట. చాలా చప్పగా, చాలా చేదుగా, వరస్ట్గా అన్ని పెట్టుకున్నాను అనమాట. నేను హైప్ అయిన విధంగా ఆర్ఎల్స్ నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అస్సలు లేదు. అరే నువ్వు ఎవరు ఎక్స్పెక్ట్ చేయడానికంటే మినిమం నార్మల్ ఎక్స్పెక్టేషన్స్ కొంచెమైనా ఉంటుంది అనమాట. ఎల్సీయూ కనెక్ట్ చేసిన బాగుండేది. ఎల్సీయూ కనెక్ట్ చేయకపోవడం వల్ల కూడా ఇట్ ఈస్ అ వీకెస్ట్ స్క్రిప్ట్. అండ్ ఆల్సో ఇది ఎలా ఉందంటే లోకేష్ కనకరాజు ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ చేసుకున్న స్క్రిప్ట్ని దాన్ని తీసుకుని వచ్చి ఇది రజనీ గారి కోసం మళ్ళీ మార్చి తీసినట్టు ఉందన్నమాట సినిమా. అండ్ అసలు ఇంపాక్ట్ఫుల్లే లేదు. అసలు మూవీలో అసలు ఏం జరుగుతుంది, ఏందో జరుగుతుంది, ఏదేదో జరిగింది అన్నట్టే ఉంది. ఏదేదో కాన్సెప్ట్లు కలిసినాయి, ఏదేదో చేశారు. నేను లాస్ట్కి వచ్చేటప్పటికల్లా నేను నీకు ఫ్యాన్ అని చెప్పేసి అయిపోతుంది అనమాట. సో క్యామియోస్ గురించి కూడా మాట్లాడతా. అమీర్ ఖాన్ క్యామియో అయితే వర్స్ట్. అసలు ఎందుకు పెట్టారో నాకు తెలియదు అయ్యా. అండ్ దాని తర్వాత ఉపేంద్ర గారిని అసలు నిజంగా వాడలేదు. ఉపేంద్ర గారు అసలు ఎందుకు అన్నట్టే ఉందన్నమాట. దాని తర్వాత ఇంకా వీళ్ళు మంచిగా తీసింది. అండ్ ఆల్సో మనకి కొంచెం గొప్ప అసలు ఈ మూవీలో కొంచెం బాగుంది, అసలు ఏదైనా ఉంది, నేను ఖచ్చితంగా ఈ వీకెండ్ వెళ్తా చూస్తా అంటే నాకు మెయిన్గా బెటర్ అనిపించింది. ఎవరు బాగా యాక్టింగ్ చేశారు ఏంటి అంటే శోభిన్ ఈస్ ద బెస్ట్ యాక్టర్. నాకు తెలిసి ఆయన చేసినంత యాక్టింగ్ ఈ మూవీలో ఎవరు చేయలేదు. హీ హాస్ డన్ ఎ వండర్ఫుల్ యాక్టింగ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది, చాలా రియలిస్టిక్గా ఉంది. అండ్ చాలా బాగుంది అనమాట ఆయన యాక్టింగ్. కానీ ఇట్ గాట్ వేస్టెడ్. దాని తర్వాత ఇంకెవరైనా వర్క్ చేశారంటే దట్ ఈస్ అనిరుద్ధ్. అసలు నిజంగా చెప్తున్నాను, ఈ సినిమాకి అనిరుద్ధ్ లేకపోతే ఈ మాత్రం కూడా వచ్చేది కాదు. అసలు ఇంత ఇంపాక్ట్ఫుల్ కూడా ఉండేది కాదు. కేవలం అనిరుద్ధ్ వల్లే ఇంత ఇంపాక్ట్ క్రియేట్ అయ్యింది బికాస్ ఆఫ్ ద సాంగ్స్. మౌనిక సాంగ్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. కానీ ఓకే, ఏదో సైడ్ వెళ్ళిపోయింది అనమాట. సో పూజా హెగ్డే ఈజ్ ఎ క్యామియో అంతే, ఏదో ఆ పాట కోసం వస్తుంది వెళ్ళిపోతుంది. కానీ ఇట్ వాజ్ ఎ గుడ్ సాంగ్, చాలా అంటే చాలా బాగుంది. మూవీ అంతా నాకు ఎలా ఉందంటే ఒక సీరియల్ చూస్తున్న ఫీల్ అయితే వచ్చింది, ఖచ్చితంగా చెప్తాను అదైతే మాత్రం. అండ్ ఏంది సార్ రజనీకాంత్ గారితో ఏదో అప్పచెప్పించినట్టు మొత్తం డైలాగ్స్ అన్నీ చెప్పినట్టు ఒక స్టోరీనంతా అప్పచెప్పించారు. అసలు లోకేష్ కనకరాజు ఫ్లాష్ బ్యాక్స్ దగ్గర వీక్ అని అనుకున్నాను ఆల్రెడీ, ఫస్ట్ నుంచి అనుకుంటున్నా. ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్స్ ఆర్ నాట్ అప్ టు ది మార్క్, అంత గొప్పగా ఉండవు అనమాట లోకేష్ కనకరాజు. ఈవెన్ విక్రమ్ సినిమాలో కూడా అంత గొప్పగా ఉండదు. కానీ ఈ సినిమాలో ఇంకా వరస్ట్గా ఉంటుంది. సినిమా బై సినిమా వెళ్తూ ఉంటే ఇంకా డిగ్రేడ్ అవుతున్నారు, ఇంకా తగ్గిపోతున్నారు, కానీ పెరగట్లేదు. సో చూడాలి నెక్స్ట్ మూవీస్ ఎలా వర్కౌట్ అవుతాయి, మళ్ళీ ఎలా కంబ్యాక్ ఇస్తారో తెలియదు లోకేష్ కనకరాజు గారు, చూద్దాం. అండ్ యాక్టర్స్ విషయంలో వస్తే నాగార్జున గారు. అసలు నాగార్జున గారు 7 times తిప్పించుకున్నప్పుడే నాకు అర్థమైంది. బికాజ్ ఇది ఆయన రోల్ కాదు, కానీ ఏదో ఆయన ఒప్పించి తిప్పించారు అన్నట్టే ఉంది. అంత ఇంపాక్ట్ఫుల్గా అయితే అనిపించలేదు నాకైతే, అస్సలు లేదు. అసలు విలన్ ఇంపాక్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. నాగార్జున గారి వల్ల ఆ ఇంపాక్ట్ అనేది క్రియేట్ కాలేదు. ఎంతసేపు మనము ఆయన హీరో కింద చూసడం వల్ల మనకి అంత ఇంపాక్ట్ఫుల్గా అయితే నాకు అనిపించలేదు. ఓకేనా. దాని తర్వాత ఇంకా ఫైనల్గా రజనీకాంత్ గారి గురించి, ప్లీజ్ సార్ ఇంకా వద్దు సార్, ఇలాంటి మూవీకి మనకి సెట్ కాదేమో. ఇన్ఫ్యాక్ట్ నేను ఇంకా చెప్పాలంటే వేటయాన్ పాతది ఏదైతే ఉందో ఆ సినిమా బాగుంది, ఇంకా చాలా బాగుంది. లిటరల్గా చెప్తున్నా, అది చాలా బెటర్గా ఉంది అనమాట. వేరే దీనికన్నా అది ఇంకా బెటర్. ఈవెన్ జైలర్ కూడా ఇంకా బాగుంది. నెక్స్ట్ జైలర్ 2 ఎలా ఉంటుందో ఏమో నాకు తెలియదు, కానీ దిస్ మూవీ ఈస్ నాట్ అప్ టు ది మార్క్ అంతే. దిస్ ఈస్ ద లోకేష్ వీకెస్ట్ వర్క్ అనమాట. సో అదనమాట సంగతి. లోపల కాఫీ టిఫిన్ ఉంటాయిగా, మీల్సే పెడతారు, వెళ్ళండి వెళ్ళండి.
అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. సో దీని సంగతి అయిపోయింది. నెక్స్ట్ వడాపావ్ సంగతి కూడా చూడాలి. అది రేపు చూస్తాను అనమాట. ఏంటబ్బా వడాపావ్ అంట వార్ 2 అంటే కొంచెం మసాలా వేశారు కదా మన ఎన్టీఆర్ గారు. సో రేపు ఆ సినిమాకి వెళ్తాను అనమాట. ఈరోజు కూలీకి వెళ్ళాను. మేబీ ఈ రివ్యూవర్స్ గారు ఎలా చూస్తారో ఏమో నాకు తెలియదు, కానీ నేను ఒక మూవీ చూడటానికే చచ్చిపోతున్నా ఒక రోజులో. దట్టు నేను వీడియో తీయాలి, దాని తర్వాత ఎడిట్ చేయాలి, దాని తర్వాత పెట్టాలి. సో లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఓకేనా, ఉంటా మరి. కాస్ట్లీయెస్ట్ వడాపావ్, ఓకేనా, గుర్తుపెట్టుకుని ఉంటా మరి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, సీ యూ, టాటా. అర్థమైందా రాజా?